హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను చేయబోయే రెసిపీస్ ఏంటంటే బిర్యానీలోకి గోంగూర అండ్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. సో మనము ఫస్ట్ చికెన్ కర్రీ కోసం చికెన్ అయితే తీసేసుకుంటున్నాము. ఇది నాటుకోడి లాగా ఉండే గట్టి చికెన్ కర్రీ అనమాట. సో ఒక కుక్కర్ తీసేసుకొని కడిగిన చికెన్ వేసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, ఒక ఆనియన్ వేసేసుకొని నీట్గా ప్రెషర్ పెట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఒక 10 విజిల్స్ వరకు పడుతుంది, ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి. అండ్ మసాలా కోసము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోనే మనము ఆనియన్ అండ్ ధనియాలు, జీలకర్ర, బిర్యానీ మసాలా దినుసులు అండ్ ఎండు కొబ్బరి వేసేసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకొని ఆయిల్లో వేసేసి వేయించేసుకోవాలి. సో ఇవి వేయించుకునే టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని అందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒక 1.5 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ పసుపు ఆల్రెడీ ఇందాక చికెన్లో వేసేసుకున్నాను కాబట్టి ఇందులో యాడ్ చేసుకోకుండా చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని ఆ మిశ్రమాన్నంతా మళ్ళీ కుక్కర్లో వేసుకోవాలి. బాయిల్ అయిన చికెన్ కుక్కర్లో వేసుకొని నీట్గా ఒక 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో దీన్ని మళ్ళీ మరిగించుకోవాలన్నమాట. సో చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో లాస్ట్లో కొత్తిమీరలో గార్నిష్ చేసేసుకున్నాము. నెక్స్ట్ గోంగూర కోసము నీట్గా వాష్ చేసిన గోంగూర తీసేసుకొని ఒక కడాయిలో వేసేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్, టొమాటోస్, ఒక 5 గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసేసుకొని అండ్ కొంచెం పసుపు వేసేసుకొని ఇది ఒక మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు పెట్టేసుకుంటే నీట్గా మగ్గిపోతుంది. ఇందులో కొంచెం కల్లుప్పు వేసేసుకొని ఎండించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో తాలింపు కోసం బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు, 1 ఆనియన్ అండ్ ఎక్స్ట్రాగా ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి. ఒక 2 ఎండుమిరపకాయలు చీలికలు వేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకొని తాలింపుని గోంగూరలో ఎన్నించుకున్న గోంగూరలో అయితే వేసేసుకోవాలి. సో సింపుల్గా గోంగూర కూడా రెడీ అయిపోయింది. బిర్యానీలోకి ఇటు చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.